తక్కెళ్ళపాడు గ్రామం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం. అది సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ప్రతి దానిలో కూడా తెలుగుదేశం పార్టీ మెజార్టీగా వస్తా ఉంది. అలాంటి గ్రామంలోని ఒక వ్యక్తి యొక్క కళ్యాణ మండపం గురించి పేపర్లో, టీవీలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రాయటం మాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఆవిర్భావం నుంచి మేము తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేవాళ్ళు. మా గ్రామంలో ఎవరు మాకు నాయకత్వం ఏంటి, లేకపోతే మాకు ఆపాదలు ఏంటి అని అడిగిన వాళ్ళు లేరు, తీసుకున్న వాళ్ళు లేరు. మేము కేవలం నిస్వార్థంగా పార్టీకి మాత్రమే పనిచేస్తాం. అలాంటి పరిస్థితిలో మా రాముగారు, మున్సూబు గారు రాముగారు అంటారు కానీ ఆయన ఇంటి పేరు పెట్టి ఎవరు పిలవరు. వాళ్ళ కుటుంబం వాళ్ళ తాతగారి నుంచి ఈ గ్రామానికి ఎంతో మేలు చేసింది. ఆ మంచితనంతోనే వాళ్ళ ఆస్తులు కూడా చాలా వరకు పోగొట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఆయన కొద్దిగా డబ్బులుంటే కళ్యాణ మండపం కట్టుకుంటే దానికి ఎంతో గ్రామస్తులు కూడా కొంత అప్పులు ఇచ్చిన మాట వాస్తవం. ఆ అప్పులతో కళ్యాణ మండపం కట్టుకున్నారు. కొంత రన్ అవుతున్న సమయంలో కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో కొంత కట్టలేకపోయాడు. కట్టలేని సమయంలో వాళ్ళు ఆక్షన్కి వెళ్ళారు. ఆక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడటం జరిగింది. మా వాళ్ళు మాట్లాడి, మా గ్రామస్తులు వెళ్ళి మేము కూడా వెళ్ళాం మాట్లాడాము. వీళ్ళు ఎక్కడి నుంచి భీమవరం వెళ్ళడం జరిగింది. భీమవరం ఎక్కడి నుంచి తక్కెళ్ళపాడు నుంచి రౌడీజం చేయడానికి పోలేదు. వాళ్ళతో మాట్లాడటానికి పోయాం. విజయవాడలో వెళ్ళి మాట్లాడాం వాళ్ళతో. తక్కెళ్ళపాడుకి ఎప్పుడు రౌడీజం లేకపోతే రక్త చరిత్రలు ఎలాంటి చరిత్రలు ఏమి లేవండి. సౌమ్యంగా ఉండే గ్రామం మాది. అందరూ కూడా వ్యవసాయంగా పరంగా జీవించే కుటుంబాలు మావి. ఇలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చి పేపర్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మేమందరం ఎమ్మెల్యే గారిని అడిగాం. ఎందుకంటే ఆయన వాళ్ళు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబం. తెలుగుదేశం మరి ఆయన చేసుకుని చనిపోతే రేపు పొద్దున ఎమ్మెల్యే గారు ఏం చేయలేకపోయాడు, తెలుగుదేశం పార్టీ కుటుంబానికి ఏం మాట్లాడలేకపోయినా మళ్ళీ అదే పేపర్లో రాస్తారు. మరి మేమందరం వెళ్తేనే కదా ఎమ్మెల్యే గారు అడిగారు, ఎమ్మెల్యే గారు మాట్లాడారు. కొద్ది సమయం ఇవ్వమన్నారు తప్పితే అది ఆపేసేయండి అట్లా చేయడానికి. మా ఎమ్మెల్యే గారు మాకు ఒకటే చెప్పండి, ఎలక్షన్ గెలిచిన తర్వాత పొన్నూరులో మీటింగ్ పెట్టి ఒకటే చెప్పారు, నేను ఏ అధికారి దగ్గర ఎవరి దగ్గర ₹1 డబ్బులు తీసుకోవాలా, ఎవరికి పోస్టింగ్లు ఇప్పించాలా, కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు డైరెక్ట్ గా నాతో చెప్పండి, మీరు వెళ్ళి అడగండి, మీ పని చేయకపోతే నా దగ్గర రండి, నేను మాట్లాడే అధికారులతో. అంతేగాని మాకు మా నియోజకవర్గానికి డబ్బులు తీసుకొని పోస్టింగ్లు ఇప్పించుకునేది, లేకపోతే రిజిస్ట్రేషన్ లో తలదూర్చేది, లేకపోతే ఇసుకలు ఇంకోటాట్లో తలదూర్చేది మా ఎమ్మెల్యే గారికి లేదు. మా నియోజకవర్గంలో నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇలాంటి ఆలోచన, ఇలాంటి విధానం లేదు. దయచేసి పత్రికల వారు మీరు రాసేటప్పుడు కొంచెం విచారణ చేయండి. దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎందుకు ఇలా జరుగుతుందో. మా గ్రామంలో ఉన్న, మా నియోజకవర్గంలో ప్రజలందరూ కన్ఫ్యూజన్ గురవుతున్నారు. ఎందుకంటే మేము ఎప్పుడు చూడలేదు ఇలాంటి. చాలా మంది స్థలాలు కొనుక్కుంటున్నారు, చాలా మంది పొలాలు కొనుక్కుంటున్నారు. మా పొలాలన్నీ రేట్లు వచ్చి ఉన్నాయి. రాజధాని రాకముందే మా ఊరికి రేట్లు ఉన్నాయి. ఇవాళ రాజధాని వచ్చిందని మా ఊరు రేట్లు కాదు, రాజధాని రాకముందు నుంచి రేట్లు ఉన్నాయి. ఎక్కడ ఎవరికి ఏ రోజు డిస్టర్బెన్స్ లేదు. ఇవాళ కొత్తగా ఎందుకు సృష్టిస్తున్నారు, మా గ్రామాన్ని ఎందుకు బయట పెట్టారు, ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి మీరు ఎందుకు రోడ్డు మీద తీసుకొస్తున్నారు. ఆ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళింది కూడా ఆయనకి అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళని అడిగారు, అయ్యా ఇది మేము మాట్లాడుకుందాం, కూర్చొని మాట్లాడుకుందాం అంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నా రమ్మన్నారు. వాళ్ళు అక్కడ లోకేష్ బాబు గారికి మెయిల్ పెట్టాము, ఇట్లా జరుగుతుందని పార్టీ దృష్టికి తీసుకెళ్లాము. అక్కడ ఉన్న ఎక్స్-ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాం. బ్యాంకుల వాళ్ళు అందరికి తెలిసిందేనండి, జగమెరిగిన సత్యం ఇది. బ్యాంకుల వాళ్ళు కొంతమంది ఉంటారు, బ్రోకర్లు, వాళ్ళు ఎక్కడ ఎవరు తక్కువ వస్తుందా బ్యాంకు వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళు దాన్ని తక్కువగా వాడుకొని వాళ్ళు తర్వాత ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. వాళ్ళు 50 లక్షలు ఏంటి మీరు పాడిన దాని మీద అన్న వాళ్ళు మళ్ళీ 2 కోట్లు ఏంటి అంటే ఎక్కడ తెచ్చిస్తాడు ఆయన దగ్గర. ఆయన పరిస్థితి అంతంత మాత్రం కదా. వాళ్ళ తాత నుంచి వాళ్ళు మున్సిపల్గా చేసిన చరిత్ర కుటుంబం వాళ్ళది. ఈ గ్రామానికి పేద వర్గాలకి ఎంతో సాయం చేసిన వాళ్ళు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇలా ఒక్కసారిగా రౌడీలు, బోండాలని, లేకపోతే ఎమ్మెల్యే గారు కబ్జా కోరని, మేము తెలుగుదేశం పార్టీకి ఎంత సేవ చేసినందుకు ఇలాంటి విషయాలు మీరు చెప్తున్నారంటే మరి ఏమనాలో మాకు అర్థం కావట్లేదు. ఈ వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అసలు దీని వెనక నడిపిస్తుంది ఎవరు, ఎట్లాంటి రాయటానికి కారణం. మీరు ఫీల్డ్ లోకి వచ్చారా, ఫీల్డ్ లోకి వచ్చి ఇదిగో పలానా ఆయన రాము నీకు ఇట్లా అన్యాయం జరిగిందా, లేకపోతే నేను ఎమ్మెల్యే గారు ఏమైనా డబ్బులు డిమాండ్ చేశాడా, లేకపోతే మీ గ్రామాల్లో, మీ చుట్టుపక్కల గ్రామాల్లో మీరు రాజధానికి ఆనుకొని ఉన్నారు, లేదా గుంటూరు ఆనుకొని ఉన్నారు, ఈ గ్రామాల్లో ఏమైనా ఎలాంటివి జరుగుతున్నాయని మీరు విచారణ చేయండి. ఎవరో చెప్పిన మాటలని, ఎవరో రాజకీయ నాయకులు వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉండి ఏ విధంగానైనా సరే ఎమ్మెల్యే గారిని ఆయన ఎదుగుదలని ఓర్చుకోలేనటువంటి కొంతమంది స్వార్థపరమైన శక్తులు చేస్తున్న పని ఇది ఈ రోజు కాదు, మొదటి నుంచి జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారికి ఇన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచినా కూడా మంత్రి పదవి రాకుండా అడ్డుకోవడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం, అందులో ఇది కూడా ఒక భాగం. ఇవన్నీ ఆలోచించండి. మేము ఎవరిని పత్రికల్ని విమర్శించట్లేదు, కాకపోతే మాకు జరుగుతున్నటువంటి బాధని దయచేసి మీడియా మిత్రులు కూడా అర్థం చేసుకోండి. మీరు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని మీరు వెళ్ళి అడగండి, వాళ్ళ వాయిస్ తీసుకోండి, మీకు జరిగింది అన్యాయం అని. ఈయన ఒక్కటే కాదు కదా, మా ఊర్లో చాలా మంది చాలా పొలాలు ఉన్నాయి, అన్ని పొలాలు అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు. ఇందులో ఎమ్మెల్యే గారికి ఇంకెవరికి, మా ఊర్లో ఎమ్మెల్యే గారు డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్తున్నాడు ఆయన, మీరు ఏ అధికారికి లంచం ఇవ్వాల్సిన పని లేదు, నేను ఎవరికి డబ్బులు ఇచ్చి పోస్టింగ్లు ఇప్పించలేదు. కార్యకర్తకు అన్యాయం జరిగింది, మేమందరూ గ్రామస్తులుగా వెళ్ళాం, పార్టీ పరంగా వెళ్ళాం,
ఒక మాట చెప్పమన్నాం, ఆయన ఒక మాట చెప్పాడు తప్పితే వాళ్ళ మీద దౌర్జన్యం చేయమని మా గ్రామానికి ఆ దౌర్జన్యం చేసి రౌడీజం చేసి అంత చరిత్ర మా ఊరికి లేదు. దయచేసి మా ఊరికి ఉన్న పేరుని ఏంది 10 మందికి తెలిసేలాగా దయచేసి ఆ పేరుని మాత్రం చెడగొట్టమాకండి. మా తక్కెలపాడు తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. ఇప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెరుగుతుందే తప్ప తెలుగుదేశం పార్టీకి ఓటు పరంగా పెరుగుతుంది తప్ప ఇంతవరకు ఎప్పుడు కూడా ఓటు పరంగా లాస్ట్ ఎలక్షన్ లో కూడా 3000 మెజార్టీ వచ్చింది మా గ్రామం. ప్రతి ఎలక్షన్ కి మెజార్టీ పెరుగుతుంది తప్ప తగ్గట్లే. అంటే మా గ్రామంలో ప్రతి ఒక్క నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏమీ ఆశించరు. కేవలం అసలు వాళ్ళు ఇచ్చే టీ కోసం ఆశిస్తారు. చిన్న పని ఉందనగానే వాళ్ళు నెంట పెట్టుకొని వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని ఎమ్మెల్యే గారి దగ్గరకు అధికారుల దగ్గరికి వెళ్ళి పని చేయించేటువంటి మా గ్రామం ఇది. చాలా శాంతి కాముకంగా ఉండే గ్రామంలో ఇలాంటి అలజడులు మా నియోజకవర్గం చాలా ప్రశాంతమైంది. ఇలాంటి ఏదో ఒకటి సృష్టించి మా ఎమ్మెల్యే గారిని బదనాం చేయడానికి కొన్ని శక్తులు కూడుకుని దయచేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీని మీద విచారణ చేసి ఎవరున్నారో నిజాలు తేల్చండి. నిజాలు తేల్చమని దయచేసి మేము వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ.